హాయ్ గాయ్స్, నేను మీ మాస్ మహమ్మద్ శ్రీకాంత్. ఇప్పుడే పుష్ప 2 సినిమా చూసొచ్చాను. ఆ సినిమా రివ్యూ ఏంటో మాట్లాడుకుందాం. ముందుగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అసలు ఇంత హైక్ టికెట్ ఎందుకు పెట్టారనేది అయితే తెలియదు. కొన్ని చోట్ల షోస్ క్యాన్సిల్ అయినాయి, టికెట్స్ ఫుల్ అవ్వక. కొన్ని థియేటర్స్లో ఇంకా టికెట్స్ మిగిలి ఉన్నాయి. కొన్ని షోస్ మాత్రమే ఫుల్ అయినాయి. నేను చూసుకున్న వాటిలో అయితే నాకున్న రిపోర్ట్ ఇది. నా స్టేటస్లో అవ్వచ్చు, నేను బుక్ మై షోలో అట్లా నేను చూసింది అవ్వచ్చు. కానీ ఈ ఇష్యూ ఎంత రైజ్ అయింది బయట మీ అందరికీ తెలిసిందే. కానీ సినిమా మీద అభిమానం పిచ్చి ఉన్న వాళ్ళు, ఫ్యాన్స్ కానీ సినిమా అభిమానులు కానీ పరిగెట్టడం చూసాం వచ్చాం. ఓకే, నెక్స్ట్ సినిమా పాయింట్లోకి వెళ్తే, పుష్ప పార్ట్ 1 నచ్చిన వాళ్ళు పుష్ప పార్ట్ 2 మిస్ అవ్వకండి. పుష్ప పార్ట్ 1 నచ్చిన వాళ్ళు పార్ట్ 3 కూడా ఉంది, పుష్ప 2, 3 కూడా వెళ్ళొద్దు. ఎందుకంటే నచ్చిన సినిమాకి వెళ్ళి డబ్బులు లాస్ చేసుకోవడం అనవసరం. పుష్ప 2 ద రైజ్ అలాగే రైజ్ అయిన సినిమా. కానీ ఆ రైజింగ్లో ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టింది నాకైతే మాత్రం. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ ర్యాంపేజ్, మామూలు ర్యాంపేజ్ కాదు. పుష్ప 2 అనే సినిమా ఎంత కలెక్ట్ చేసినా, ఎంత హిట్ అని చెప్పినా పార్ట్ 2 వల్లే సినిమా నిలబడింది నా వరకు అయితే. పార్ట్ 1 అనేది స్టార్టింగ్ ఎత్తుకోవడం కానించి కొంచెం అనేసి ఫీలింగ్ వచ్చింది. అంటే పార్ట్ 1 అనేది ఫ్లేవర్ అయితే పుష్ప పార్ట్ 2 అనేది ప్లాస్టిక్ ఫ్లేవర్ అని చెప్పి ఇంటర్వెల్లో నేను ఫీల్ అయ్యాను. కానీ ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత మాత్రం కంప్లీట్ నా ఒపీనియనే మారిపోయింది. కొన్ని మంచి సీన్స్ ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి, కానీ సినిమా ఎత్తుకోవడం ప్రాబ్లమో లేదంటే ఏంటో తెలియదు, కానీ అంతగా కనెక్ట్ అవ్వలేదు ఫిల్ము. ఏయో డౌట్లు, అంటే మనం బయట చూసే రివ్యూస్ అవ్వచ్చు, మనం ఈ పబ్లిసిటీలో కింద మనం చదివే కామెంట్స్ అవ్వచ్చు, అవన్నీ కొద్దిగా గొప్ప డిస్టర్బ్ చేస్తాయి ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్లో ఏది గుర్తురాదబ్బా. ఓన్లీ అల్లు అర్జున్. సెకండ్ హాఫ్ తన పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు మళ్ళీ పిలిచిస్తారేమో, తీసుకెళ్ళిన అయినా నీకే అవార్డు అని. సెకండ్ హాఫ్లో ప్రతి సీన్ హైలైట్. గంగమ్మ తల్లి జాతర సీన్ అయితే ఏం తీసేటబ్బా సుకుమార్. నిజంగానే తన ఐడియాలజీకి, అల్లు అర్జున్ యాక్టింగ్కి నమస్కారం పెట్టాలి నిజంగా. పిచ్చలేపారు నిజంగా సెకండ్ హాఫ్ అయితే మాత్రం సినిమాలో. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, పుష్ప పార్ట్ 1 నేను థియేటర్లో చూసినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ స్లాంగ్ కానీ అయినా నాకు కొత్తగా అనిపించి నాకు బాగా నచ్చింది సినిమా. నా చుట్టుపక్కల వాళ్ళు చాలామందికి నచ్చలేదు. కాబట్టి పార్ట్ 2లో కూడా సేమ్ అదే బాడీ లాంగ్వేజ్, అదే స్లాంగ్, అదే గంధపు చెక్కలు, అదే స్మగ్లింగ్. అంతకుమించి కొత్తదానం ఏమి ఉండదు ఇందులో. మీరు అదే స్టోరీ ఉంటుంది అని మీకు తెలిసి కూడా మీకు చూడాలి, ఇంకా కొత్తగా ఏం చూపించాలనుకుంటే రావాలనుకుంటే రండి, లేదు అనుకుంటే టికెట్ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. డిఎస్పి మ్యూజిక్ అద్దరగొడేయడు మామూలుగా లేదు. క్లైమాక్స్ అయితే అరాచకం. ఇంకా డిఎస్పి మ్యూజిక్కి హీరో ఇంట్రడక్షన్ ఎంత బాగున్నా కానీ స్టార్టింగ్లో వచ్చే ఫైట్ మాత్రం నాకు ఏమాత్రం నచ్చలేదు. అంటే ఏట్రా బాబు, ఎంత కమర్షియల్ సినిమా అన్నా కానీ మరి ఎంత ఎలా చూపించాలా అనిపించింది. కానీ అదే క్లైమాక్స్ ఫైట్ ఉంటుందబ్బా, అది ఐడియా రాసుకున్న సుకుమార్కి, దాన్ని కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్కి కాళ్ళకి మొక్కలు నిజంగానే. ఏం పర్ఫామ్ చేశారబ్బా ఫైట్, నిజంగానే పిచ్చలేపారు నిజంగానే. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ హైలైటే. నేను సినిమా స్టోరీ ఏంటి అనేది మాత్రం ఒక ముక్క కూడా చెప్పను. ట్రైలర్ని బట్టి మీరు ఏం ఫీల్ అవుతున్నారో అది మీరు థియేటర్కి వెళ్ళి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. నేను ఓన్లీ హైలైట్స్ వరకు మాత్రమే నేను చెప్తున్నాను నేను. ఎందుకంటే సినిమా అసలు ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే హైలైట్స్ ఏంటో తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను. సినిమా అయితే మాత్రం సెకండ్ హాఫ్ చింపి పడేసింది. ఇంకా మెయిన్ హైలైట్ ఏంటంటే చూసేకి సాంగ్ విన్నప్పుడు చాలా బాగా నచ్చేసింది. ఇలాగ బోల్డ్ అని మిలియన్ వ్యూస్ వచ్చింది దానికి. అసలు అది ఏ రకంగా పిక్చరైజేషన్ చేసుకుంటారా అని చెప్పి అనుకుని థియేటర్లో మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఆ సాంగ్ కోసం. కానీ ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయం ఆ సిచ్యువేషన్లో ఆ సాంగ్ వస్తుందని. ఇంకా ముఖ్యం ఏంటంటే పుష్ప టైటిల్ ఇక్కడ పడుతుందా అని చెప్పి అందరూ ఫోన్లు ఎత్తు కూర్చున్నాం. ఎంతకీ టైటిల్ పడితే ఎవడో ఎక్స్పెక్ట్ చేయని చోట టైటిల్ పడింది. ఆ ఫోటో కూడా ఎవడో మహానుభావుడు ఇంకా ఫోన్ అలా చేతి కట్టేసుకున్నప్పుడు మాత్రం దొరికిన ఫోటోలు అయ్యే సంపాదించాం మేము కూడా. సినిమాలో ఇంకా మనకి బాగా నచ్చే పాయింట్ సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో చిరాకు తెప్పించే పాయింట్ ఏదన్నా ఉందంటే అది పుష్పరాజు శ్రీవల్లి మధ్య ఉండే కెమిస్ట్రీ. ఫస్ట్ హాఫ్లో కొంతమంది వెనకాల నుంచి సైడ్ డైలాగ్స్ అవ్వచ్చు, మనకి ఆ టైంలో అనిపించేది అవ్వచ్చు. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం బాగా కనెక్ట్ చేస్తారు మన ఇద్దరు థియేటర్లో మటుకు మనల్ని. ఆ రిలేషన్ మాత్రం చాలా బాగా చూపించారు. అండ్ ఫీలింగ్ సాంగ్ అయితే మాత్రం డ్యాన్స్ మండి ఎరగొట్టేసారు, మామూలుగా ఎరగొట్టలేదు. చించి ర్యాంప్ ఆడేశారు ఇద్దరు. ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. కానీ కొరియోగ్రఫీ కానీ పర్ఫార్మెన్స్ కానీ సూపర్, మాటలు కదా. ఇంకా సుకుమార్ గారి స్టోరీ టెల్లింగ్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగానే. కనీసం ఆయన ఒక బొట్టు పెట్టినప్పుడు దానికి ఒక క్లోజప్ పిల్ల కానీ ఆ బొట్టు వెనకాల పెద్ద స్టోరీ ఉంటుంది. అంత డీటెయిలింగ్ నిజంగా
హ్యాట్స్ ఆఫ్ నిజంగా. ఇటువంటి సినిమాలు తీయాలంటే సుకుమార్ గారే తీయాలేమో. ఒకప్పుడు రాజమౌళి గారు అన్నట్టు గుర్తు నాకు. సుకుమార్ గారు గాని మా సినిమాలు తీస్తే మేము సైడ్ ట్రాక్ పట్టేస్తాం మేమని. నిజంగా అలాగే అనిపించింది ఈ సినిమాలో. అంటే ఈ సినిమాకి మాత్రం అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎప్పుడో ఆయన స్క్రీన్ ప్లే టాపే. ప్రతి సినిమా క్లైమాక్స్‌లోనే అబ్బా! అనిపించేలా లేపుతాడాయన. అలాగే ఈ సినిమాకి కూడా అలాగే ఎండింగ్ అబ్బా! అనిపించే సన్నివేశాలున్నాయి. మీరు మాత్రం 'పుష్ప 2' చూడాలి అనుకుంటే థియేటర్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ చేయండి. ఫస్ట్ హాఫ్ మీకు అటు ఇటుగా అనిపించినా గానీ, సెకండ్ హాఫ్ మాత్రం బాగా నచ్చుతది. అది నాకు 100% నేను నమ్ముతున్నాను. అదే మీకు చెప్తున్నాను. ఇది సినిమా మీద నాకు అనిపిస్తున్న నా అభిప్రాయం. మీరు సినిమా చూసి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను మాత్రం 'పుష్ప 3 ద ర్యాంపేజ్' కోసం ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. సినిమా రివ్యూతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను మీ మాస్ మామ శ్రీకాంత్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.